అమ్మవారి దర్శనాలు జరిగినప్పుడు అవి ఏ ఏ రూపాల్లో మీరు దర్శనం చేసుకున్నారు? స్మరే దేవీం పుంరూపం వా యా స్త్రీ రూపం వా అథవా నిష్కళాం ధ్యాయేత్. శాస్త్రం ఏం చెప్తోందంటే అమ్మని పురుష రూపంలోనైనా ధ్యానించవచ్చు, స్త్రీ రూపంలోనైనా ధ్యానించవచ్చు, లేదా నిష్కళగానైనా ధ్యానించవచ్చు. అవ్యక్త పరబ్రహ్మము నిష్కళ కంటే అతీతం. అది అవ్యక్తం, అసలు వ్యక్తమే కాదు. వ్యక్తము కావడము అంటే మానవుడి ఇంద్రియాలకి వ్యక్తం అవడం కాదు. మానవుడి పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఈ ఇంద్రియాలతో పట్టుకోవడానికి ఎక్స్రేసు, ఆల్ఫా గామా రేసు, బీటా రేసు, లేకపోతే అల్ట్రాసోనిక్ సౌండ్స్ ఇవే మనకు అర్థం కావు. అవి లేవని కాదు, ప్రకృతిలో ఉన్నాయి. అల్ట్రాసోనిక్ సౌండ్స్ వల్ల నక్కలు మొదలుగా గల కొన్ని జంతువులు పట్టుకోగలవు. భూకంపం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ పట్టుకుంటాయి. అలాగే రాత్రిపూట చూడగలవు గేదెలు, ఆవులు, మేకలు ఇవన్నీ కూడా. అంటే మనకి వ్యక్తం కానంత మాత్రం అది అవ్యక్తం అని చెప్పడానికి లేదు. బ్రహ్మలోకం, విష్ణులోకం అవి మనకు కనబడవు. కనబడిన మాత్రం అవ్యక్తం అని అనకూడదు. అవన్నీ వ్యక్తాలే. అవ్యక్తం అంటే పరమేశ్వరుడు, పరబ్రహ్మం మాత్రమే అవ్యక్తం. వ్యక్తం అని చెప్పిన సమస్తాన్ని మనం శాస్త్రం ఏం నిర్వచించిందో, ఎలా నిర్వచించిందో, వ్యక్తం అనేవి ఏవేవి వచ్చాయో అవన్నీ వ్యక్తాలుగా చూడవలసిందే. అలా చూసినప్పుడు అవ్యక్తం ఎలా ఉంటుంది అనే భావన రావాలి. సహస్రశీర్ష పురుష విశ్వ పరమాత్మకి వేల కొద్ది తలలు, వేల కొద్ది అంటే 1000 అని కాదు, సంస్కృతంలో ఇన్ఫైనైట్, అనంతం. అనంతమైన తలలు ఉన్నాయి అంటే అనంతం దేనిలో వస్తుందంటే ఏ ముఖాలు, ఎక్కడి నుంచి వచ్చే ముఖాలు అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ డైమెన్షన్స్. మనకి తెలుస్తున్నది 2 డైమెన్షన్ చూస్తాం, 1 డైమెన్షన్ మనకు సరే. ఇక 3 డైమెన్షన్స్ మనకు కనబడతాయి. మనం ఒక చిత్రములా చూడాలన్నట్లయితే ఏదో సినిమాలో కళ్ళజోడు పెట్టుకుంటే 3 డైమెన్షన్ కనబడుతుంది, సినిమా అనుభవం కలుగుతుంది, అది చూసిన అనుభవం. ఇక 4th డైమెన్షన్, 5th డైమెన్షన్ గురించి మనకు తెలియదు, కానీ అవి కూడా వ్యక్తాలు ఉన్నాయి అందులో కూడా. అలాగా అనంతమైన డైమెన్షన్స్ ఉన్నాయి విశ్వరూపుడైనటువంటి పరమాత్మకి. మనకి ఎప్పుడు అసాధ్యం, మనం చూడలేము. అందుకని అవ్యక్తము అనేటువంటి స్థితిని మనం భావన ద్వారా అందుకోవచ్చు, మానసిక భావన ద్వారా అందుకోవచ్చు. రవిగాంచన చోట కూడా కవిగాంచును అని సిద్ధాంతం. అందుకే కవి హృదయం ఉన్నట్లయితే ఎంత మూల చీకటిని కూడా మనం దర్శించవచ్చు లోపలే ఉందో. అలా మానవుడి ప్రజ్ఞ అంత గొప్పది, లోపల మానవుడి మెదడు చాలా గొప్పది. నేను ఇంత ఉపాసన చేస్తున్నాను, నిన్ను ఇంతలా నీకు కోసం మంత్ర సాధన చేస్తున్నాను అమ్మా, మరి నన్ను ఈ విశ్వానికి ఆవాలేముంది, ఆ సృష్టి మొదలు ఏముంది, నాకు తీసుకెళ్ళి చూపించండి మీరు ఎప్పుడైనా అడిగారండి అమ్మని? మనకి అనేక కోటి బ్రహ్మాండ చరిని దివ్య విగ్రహ అని చెప్పి లలితా సహస్రనామం చెప్తోంది. అనేక కోట్లు ఉన్నాయి బ్రహ్మాండాలు. ఈ బ్రహ్మాండానికి సంబంధించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకసారి మనకి దేవీ భాగవతంలో ఉంది. పుష్పక విమానం ఎక్కి వేరే బ్రహ్మాండం చూడాలని కోరిక కలిగి వేరే బ్రహ్మాండానికి వెళ్ళారు అమ్మ అనుగ్రహంతో. అక్కడ ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనబడ్డారు. ఇంకొక బ్రహ్మాండానికి వెళ్తే అక్కడ ఒకళ్ళు ఉన్నారు. అరే మాలాంటి వాళ్ళు తలో చోట ఉన్నారు అని, ఓహో అయితే మనం మామూలు వాళ్ళమే అని వీళ్ళ అహంకారం తగ్గించుకున్నారు. అలాగా ప్రతి బ్రహ్మాండానికి, బ్రహ్మాండంలో ఈ లోకాలు, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరాది వీళ్ళు అందరూ కూడా అధికార పురుషులు, మనకంటే ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి పురుషులు. అలాగా నియమించబడి వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో బ్రహ్మాండాలు మనకి సూర్యమండలాలు, మన సైన్స్లో చూసినా కూడా ఇలాంటి సూర్యమండలాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని కోట్ల సూర్యమండలాలు కలిస్తే ఒక పాలపుంత తయారవుతుంది. ఇలాంటి పాలపుంతలు అనంతం. ఈ జగత్తుకు అంతు లేదు, అనంతమైన జగత్తు. అది మామూలు ఒక సామాన్య ఒక మానవుడు ఈ అనంత జగత్తును దర్శించడం లేకపోతే చూడడం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి పరమాత్మని ఏం వేడుకోవడం, మనం ఏకంగా ఆయనలో ఒక భాగంగా మారిపోవాలి, నీలో నన్ను ఏకం చేసుకో తండ్రి అని తప్ప ఏదో ఒక అంతు చూద్దామంటే అసాధ్యం. అదే ఈశ్వరుడికి మనకి మహాశివరాత్రి రోజున ఈశ్వరుడు ఆవిర్భవించిన లింగానికి మొదలు చివర కనుక్కుందాం ప్రయత్నం చేశారట బ్రహ్మ విష్ణువులు. అది అసాధ్యం. అందుకని ఈ జగత్తుకి ఆవలకి వెళ్ళాలి అనేది అసలు ఆవల ఎక్కడుంది, అంతెక్కడుంది ఈ జగత్తుకి? అంతే లేదు, మొదలు లేని దానికి అంతం లేదు, అంతం లేదు. జగత్తంతా పరమేశ్వర స్వరూపం. పరమేశ్వరుడు అంతటా వ్యాపించిన మహాశక్తి. దానికి ఒక చోట మొదలు, ఒక చోట తుది అనేది ఉండవు. కాబట్టి ఈ జగత్తుకి అంతం చూద్దామని కాదు, పరమేశ్వర నన్ను నీలో లయం చేసుకో,
ఈ సర్వత్రా వ్యాపితమైన ఏ అవ్యక్త స్వరూపం ఉందో ఈ బంగారు కాంతులు ఈనుతూ నువ్వు లేని స్థానం లేనకుండా అంతటా వ్యాపించి ఉన్నావు. నీలో నన్ను కూడా ఏకం చేసుకో, జనన మరణ దుఃఖాల నుంచి నన్ను తిరిగి కాపాడు అని చెప్పి ప్రార్థించడం ఒక్కటే మార్గం. దశ మహావిద్యల్లో 2 మహావిద్యల్ని పూర్తిగా సాధన చేస్తే ప్రాథమిక అర్హత వస్తుంది ఆ శంబలలోకి ప్రవేశించడానికి అంటారు కదా. అవును, అవును. మీరు ఆ విధంగా ప్రయత్నం చేశారు? నేను ఆ విధానంలోనే నేను చిన్నమస్తా సాధన మరియు త్రిపుర సుందరి మా శ్రీ విద్య శ్రీచక్రార్చనలు అవన్నీ చేసి నేను శ్రీ విద్యలోను అంతర్ముఖ బహిర్ముఖాల్లో కూడా సాధన చేశాను. అంతర్ముఖాల్లో ముఖ్యంగా భావన ఉపనిషత్తు మొదలుగా గల ఉపనిషత్తుల సహాయంతో దేవతని అంతర్ముఖంగా ఎలా చూడాలి, శరీరంలో ఆవరణలు ఎక్కడెక్కడ ఏ ఆవరణ దర్శించాలి, ఏ స్థాయిలో ఏ యోగ సిద్ధాంతంలో చెప్పిన ఏ చక్రం స్థాయిలో ఏ ఆవరణను చూడాలి, ఇలాంటి సిద్ధాంతాలన్నీ కూడా అంతర్ముఖంగా దర్శనం చేశాను. చేసి జ్ఞానాదేవత కైవల్యం కాబట్టి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ సాధనని ఇలా చేయడమే నా జీవిత పరమావధి అనుకున్నాను. అది చేస్తాను. సిద్ధగురు మండలి యొక్క దర్శనం. అందుకని అక్కడికి వెళ్ళడానికి సాధ్యం అవుతుందో లేదో, నేను ఇక్కడ మైలవరం దాటిన తర్వాత విజయవాడకి దగ్గరలో తిరుపూరు యువతల ఒక పొలిశెట్టిపాడు అని ఒక చిన్న గ్రామం ఉంది. ఆ పొలిశెట్టిపాడులో ఒక చిన్న స్థలం తీసుకుని ఒక ఆశ్రమం కట్టుకుంటున్నాను. నా వానప్రస్థం అక్కడ జరగాలని ఉద్దేశం. నా ఆశ్రమానికి ఏం పేరు పెట్టుకుందామో ఆ ప్రశ్న వచ్చినప్పుడు నేను సిద్ధగురువులు ఉండినటువంటి జ్ఞానగంజ సిద్ధాశ్రమం అదే పేరు నేను పెట్టుకుంటే ఎప్పుడైనా ఏ మహాజ్ఞానికైనా నా మీద కరుణ కలగబోతుందా, లేక ఇది ఏదో జ్ఞానగంజేమో ఇదే ఒరిజినల్ కొని ఏమన్నా దిగి నాకు ఏమన్నా దర్శనం అవ్వబోతాడా అని ఆశపడుతూ నా ఆశ్రమానికి జ్ఞానగంజ సిద్ధాశ్రమం అని పేరు పెట్టుకున్నాను. ఒక చిన్న ఆశ్రమం, ఒక 30 సెంట్లు భూమి తీసుకుని తయారు చేసుకుంటున్నాను. ఇంకా పూర్తవుతోంది, ఇంకా పని నడుస్తోంది. నా వానప్రస్థాశ్రమం జ్ఞానగంజ సిద్ధాశ్రమం శంబళ కాదు, ఇక్కడ పోలిశెట్టిపాడులో ఉంది.